చిట్టి పికిల్స్ రమ్య బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి ఇంటికి వెళ్ళడం అయితే మనం చూస్తాం. ఆమె ఎలిమినేట్ అవ్వడానికి మీరు ఫెయిర్ అనుకుంటున్నారా లేకుంటే అన్ఫెయిర్ అనుకుంటున్నారా? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా. ఎందుకంటే హ్యాపీ అంటే హ్యాపీ ఏం లేదు, మనస్పర్ధలు అట్లాంటివి ఏం లేవు. ఆమె చేసినటువంటి కొన్ని విచిత్రమైన పనుల వల్లే ఆమె వెళ్ళిపోవాలని నేను అనుకున్నా. అంటే బయట చేసినటువంటివి కాదు, బిగ్ బాస్ హౌస్ లో చేసినటువంటివి. ఆమె మాట్లాడేటువంటి మాట తీరు గాని ఏదైనా కానీ పక్కన హౌస్ మేట్స్ తోటి హౌస్ మేట్స్ తో ఆమె నడుచుకునే విధానం నాకు నచ్చలే. దానికోసమని వెళ్ళాలని అనుకుంటుంటే ఆమెని మాత్రమే కాదు ఇంకొక ఇద్దరిని కూడా అనుకున్నా. దాంట్లో ఇద్దరు వెళ్ళిపోయినారు ఈ వారం. ఇంకొక ఆమె ఉంది, ఆ ఒక్క ఆమె కూడా నెక్స్ట్ వీక్ వెళ్ళాలని నేను టార్గెట్ చేసి చూస్తున్నా. ఏం జరుగుద్దో చూద్దాం. కానీ ఇప్పుడైతే చిట్టి పికిల్స్ రమ్య అండ్ అలాగే వీక్ మధ్యలో ఆయిషా కూడా వెళ్ళడం మనం చూస్తాం. ఇద్దరు కంటెస్టెంట్లు మనకు కావాల్సిన వాళ్ళు వెళ్ళిపోయారండోయ్. చూద్దాం మరి నెక్స్ట్ వీక్ కూడా మనకు కావాల్సిన వాళ్ళు వెళ్తారా లేకపోతే వేరే వాళ్ళు వెళ్తారా? విల్ వెయిట్ అండ్ వాచ్.